విరాట్ కోహ్లీ 143 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలో ఆర్సీబీ 66 మ్యాచ్ల్లో గెలిచింది. అదేవిధంగా 2016లో కింగ్ కోహ్లీ కెప్టెన్సీ ఆర్సీబీ ఫైనల్లోకి ప్రవేశించింది. 2021లో ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. కానీ ఈసారి ఆర్సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఓ కీలక సూచన చేశాడు. అది తీసుకోండి. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో సురేష్ రైనా కామెంటరీ బాక్స్ లో కనిపించాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ఫిల్ స్టార్ మైదానంలో సంభాషణ జరుగుతున్నట్లు కనిపించింది. ఇంగ్లాండ్ ఆటగాడు ఆర్సీబీ కెప్టెన్ ను తారుమారు చేస్తున్నాడంటూ రైనా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా సురేష్ రైనా విరాట్ కోహ్లీ మధ్య సంబంధం ఉంది కాబట్టి ఆర్సీబీ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరో వారికి తెలుసు. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తదుపరి కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ సురేష్ రైనా బహిరంగ ప్రకటించాడు. రైనా సూచన ప్రకారం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి నాయకత్వం వహించడం దాదాపు ఖాయం. దీంతో 2021 తర్వాత మరోసారి కింగ్ కోహ్లీ రాయల్ సారథ్యాన్ని చేపట్టబోతున్నారు. దీనికి ముందు అతను 9 సంవత్సరాలు ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. విరాట్ కోహ్లీ 143 మ్యాచ్ల్లో ఆర్సీబీకి నాయకత్వం వహించాడు. వాటిలో 66 విజయాలు సాధించాడు. అలాగే కింగ్ కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ 2016లో ఫైనల్ కు చేరుకుంది. 3 సార్లు ప్లే ఆఫ్ లో ఆడింది. అందువల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి కింగ్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ ఇస్తుందనడంతో ఎటువంటి సందేహం లేదు.